హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైస్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను మీకు పచ్చళ్ళల్లో ఒక రకం చూపించబోతున్నాను. తురుము పచ్చడి అంటారు దీన్ని అయితే. ఓకేనా, ఈ రెసిపీ ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను నేను. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు స్కిప్ చేయకుండా చూడండి వీడియో, అలా అయితేనే మీకు రెసిపీ కరెక్ట్గా వస్తుంది. ఓకేనా, అలానే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ఇప్పుడు ఛానల్ గ్రోయింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి మీరు సపోర్ట్ చేస్తే నేను ఎంతో కొంచెం హైట్కి వెళ్ళగలుగుతాను. ఓకేనా, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ స్టార్ట్ ది రెసిపీ. చూడండి, మనం ఫస్ట్ అయితే పోపు వేసుకున్నాం అనుకోండి, మనం పచ్చడి అంతా రెడీ చేసుకునే సరుకు మంచిగా చల్లారిపోతుంది. పోపు చల్లారితేనే మాడకుండా ఉంటుంది కారం. కానీ ఫస్ట్ అయితే నేను 100 grams నువ్వుల నూనె తీసుకున్నాను. మీరు కావాలంటే పల్లి నూనె తీసుకోండి. ఇక లాస్ట్ ఆప్షన్ ఇక నార్మల్ రిఫైన్డ్ ఆయిల్, అది వేసుకుంటే అంత టేస్ట్ ఉండదు. ఇక లాస్ట్ ఇక ఏం లేవు అనుకుంటే ఇక వేసుకోండి, ఏం కాదు. ఇప్పుడు వచ్చేసి మనం ఒక 2 స్పూన్స్ జీలకర్ర, ఒక 2 స్పూన్స్ ఆవాలు వేద్దాము. ఎండుమిర్చిలు వేస్తున్నాను, ఒక 4-5 వేసిన. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను నేను. నెక్స్ట్ వచ్చేసి వెల్లిపాయలు, ఒక 60 grams వెల్లిపాయలు ఇట్లా కొంచెం లైట్గా దంచుకొని వేసుకుంటున్నాను. ఒక 50 grams వెల్లిపాయలు నార్మల్గా ఇట్లనే వేసేస్తున్నాను. మొత్తం వచ్చేసి ఒక 110 grams వెల్లిపాయలు వేస్తున్నాను నేనైతే. నేను ఓన్లీ 3 మ్యాంగోస్ చేస్తున్నాను. మినక వచ్చేసి అయితే ఇక 250 grams అయింది. అండ్ వెల్లిపాయలు కూడా వచ్చేసి లైట్గా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు దీన్ని చల్లార పెట్టేద్దాము. ఓకే, చూడండి, ఇప్పుడు మా నాన్నమ్మ ఏ లెక్క చెప్పిందంటే ఇదైతే 250 grams తురుము తీసుకున్నాను నేనైతే. 40 to 50 grams వేసుకోవాలి మనం కారము. ఓకేనా, 250 gramsకి 40 to 50 grams వేసుకోవచ్చు కారం. ఓకే, 50 grams కారం వేస్తున్నాను నేనైతే ఇప్పుడు ఇందులో. ఓకే, ఇప్పుడు వచ్చేసి నేను 40 grams సాల్ట్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెమే వేస్తున్నాను, తర్వాత మనం రేపు పొద్దున, ఇప్పుడైతే నైట్ 11 అవుతుంది ఇప్పుడు టైం. నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి టేస్ట్ చూసుకుందాం. మనము టేస్ట్ చూసుకొని అప్పుడు ఉప్పు కానీ ఏమైనా తక్కువ ఉంటే అప్పుడు వేసుకుందాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి 1 teaspoon ఆవపిండి, ఇంకో టీస్పూన్ ఆవపిండి, అంటే 2 teaspoons ఆవపిండి వేసుకోవాలి. 1 teaspoon మెంతిపిండి వేసుకోవాలి. చూడండి, టర్మరిక్, ఇది ఒక పించ్ వచ్చేసి టర్మరిక్ వేసుకోవాలి. ఆయిల్ కూడా ఇప్పుడు సరిపోకపోతే రేపు పొద్దున మనకు తెలిసిపోతుంది. తక్కువ ఉన్నట్టు అనిపిస్తే మళ్ళీ వేసుకోవచ్చు మనం. ఓకే, చూడండి, ఇప్పుడైతే తురుమును వేసేస్తున్నాను నేను. తురుముని డైరెక్ట్ మనం మామిడికాయని తురుముకొని తర్వాత ఎన్ని గ్రామ్స్ ఉంటుందో చూసుకోవాలి. ఓకే, మీకు ఏమైనా డౌట్ ఉన్నట్టు అనిపిస్తే నేను డిస్క్రిప్షన్లో అంతా మెన్షన్ చేస్తాను, ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి ఇంగ్రీడియంట్స్ అని, మీరు చూసుకొని ఫాలో అవ్వచ్చు. ఓకే, మంచి కలుపుకోవాలి. ఇది వచ్చేసి మనం దోశలోకి, ఇడ్లీలోకి చాలా బాగుంటాయి. చూడండి, చూస్తుంటేనే టేస్టీ అనిపిస్తుంది. చూడండి, కలిపి ఇప్పుడు దీన్ని క్లోజ్, ఒక మూత పెట్టేసి దీనికి రేపు పొద్దున మనం టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఓకే, బాయ్. చూడండి, ఓపెన్ చేస్తున్నాను. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. చూడండి, ఆయిల్ కూడా వచ్చేసింది సైడ్కి, అంటే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. చూడండి ఎంత రెడ్గా బాగుందో. ఇప్పుడైతే దీన్ని టేస్ట్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, చూడండి, ఇప్పుడు మ్యాడ్ టేస్ట్ చేస్తున్నాను. ఎలా ఉంది టేస్ట్?
కత్తిరి పెట్టిందా? ఎలా అని చెప్పు వ్యూవర్స్కి. సూపర్ ఉన్నది, లైట్గా పుల్లగా ఉన్నది, మంచిగా కారం అన్నీ సరిపోయినాయి. టిఫిన్లకు మాత్రం పిల్లలకు లంచ్లకు పెట్టడానికి మాత్రం సూపర్ ఐడియా ఇది. మనం పులిహోర అవి చేసి పెడితే అంత కష్టపడి మంచిగా పచ్చడి కలిపి పెడితే సూపర్గా అసలు ఆ రుచే వేరే అబ్బా. కారం కారం కొత్త మామిడికాయ పచ్చడా, ఓహోహోహో మొత్తం తినేసి ఇక మరి నీకు ఇష్టం, నీకు దొరకదు. చూడు టేస్ట్ చూసాకనే నీకు చూపిస్తున్నాను. ఓకే ఓకే రైట్, ఓకే సూపర్ ఉన్నదిరా. ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓకే బాయ్. బాయ్, జై హింద్.